విశాఖలో 3 రోజుల పాటు నిర్వహించిన 11వ క్రెడై ప్రాపర్టీ షో ముగిసింది. ముగింపు వేడుకకు జీహెచ్ఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూగుల్తో పాటు అనేక డేటా సెంటర్స్కు విశాఖ కేంద్రంగా మారుతున్న తరుణంలో నగరంలో స్థిరాస్తి కొనుగోలుకు ఆసక్తి చూపేవారికి క్రెడై ప్రాపర్టీ షో మంచి వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. సుమారు 14,000 మంది ప్రత్యక్షంగా షోని వీక్షించారని వెల్లడించారు. ప్రాపర్టీ షోలో రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, గృహోపకరణాల తయారీ సంస్థలు భాగస్వామ్యమయ్యాయని వివరించారు. 19, 20, 21 తారీఖుల్లో విశాఖపట్నంలో జరిగిన క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఇంచుమించుగా ఈ 3 రోజుల్లో 14,000 మంది ప్రజలు ఈ యొక్క ప్రాపర్టీ షోని ఇచ్చేసి వారికి కావాల్సినవన్నీ కూడా దీంట్లో చూసుకున్నారు. అలాగే ఎవరైతే ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి కూడా చాలా మంచి క్వాలిటీ లీడ్స్ వచ్చినాయి. వారు కూడా ఈ లీడ్స్ని కూడా వాళ్ళకు తర్వాత కాలంలో వాళ్ళకి బిజినెస్గా కన్వర్ట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాము. చాలామంది వారి యొక్క సొంత ఇంటి కలను నెరవేర్చుకునే ఉద్దేశంతో వారి యొక్క పెట్టుబడుల్ని ఏ ఫ్లాట్ల మీద పెట్టాలి, ఏ ప్లాట్ల మీద పెట్టాలి అని తెలుసుకోవడం గురించి చాలా ఆసక్తిగా ఈ 3 రోజులు కూడా మేము అనుకున్న దానికంటే చాలా విశిష్ట స్పందన వచ్చింది. ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి 8 గంటల దాకా జరిగిన ఈ ఎక్స్పోకి చాలామంది విశాఖ వాసులు మరియు చుట్టుపక్కల నగరాల నుంచి కానీ, పట్టణాల నుంచి కానీ, పల్లెల నుంచి కానీ వచ్చి విశాఖపట్నం చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్స్ వల్ల ఏమేం ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్పి తెలుసుకొని వారి సొంత ఇంటి కలను కానీ, పెట్టుబడిని కానీ తీసుకునే నిర్ణయం అనేది ఈ ఎక్స్పోలో ఉన్న ప్రాజెక్ట్స్ని వాటిలన్నింటిని తెలుసుకొని వారు చేసుకోవడానికి చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ 12th ఎక్స్పో ఇంకా అత్యంత వైభవంగా జరపడం కోసం మేము డిసైడ్ చేసుకున్నాము. ఇంకా ఏయూ గ్రౌండ్స్లో పర్మిషన్ ఇచ్చినట్టయితే అక్కడ దీనికన్నా పెద్దది ఇక్కడ 20,000 SFTలో డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇక మీద 30,000 to 40,000 స్క్వేర్ ఫీట్లు మేము ఏర్పాటు చేద్దామని డిసైడ్ చేసుకున్నాం.